బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 3 రాష్ట్రాల నుంచి పోటీ చేసే వారి పేర్లతో జాబితాను విడుదల చేసింది. రాజ్యసభకు ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ప్రకటించింది. రేపటితో గడువు మిగిలినడంతో వారంతా రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అటు ఏపీలో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. 3 ఖాళీలను ఎన్డీఏ కూటమి పంచుకుంది. 2 స్థానాలు బీజేపీకి, 1 టీడీపీకి రావడంతో ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్య, బి దమ్మస్థాన్ రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు మోపీదేవి రాజీనామా స్థానంలో సానా సతీష్ కు అవకాశం ఇచ్చారు. అలాగే రాజీనామా చేసిన బి దమ్మస్థాన్ రావుకు అదే స్థానం కేటాయించారు. రేపు ఉదయం 11 గంటలకు బీదా మస్తాన్ రావు నామినేషన్ వేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్ రెడ్డి, చెప్పండి. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మొత్తం 3 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య, ఏదైతే బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు ఆయనకు రాజ్యసభ సీట్ను ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేసింది. రేపు చివరి తేదీ నామినేషన్ కాబట్టి ఈరోజు అభ్యర్థులను ఖరారు చేసింది. సో ఆర్ కృష్ణయ్య గతంలో టీడీపీలో కూడా పనిచేశారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత జగన్ వైఎస్ఆర్సీపీలో ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చింది. రాజ్యసభకు రీసెంట్ గా రాజీనామా చేశారు ఆయన. సో ఆర్ కృష్ణయ్య ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కూటమి, అదే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీకి 2 రాజ్యసభ సీట్లు, టీడీపీకి 1 ఉంది కాబట్టి సో అందులో బీజేపీ తరఫు నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపుతూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సో గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేయడం జరిగింది. సో ఓవరాల్ గా చాలా సీనియర్ నాయకుడు. అదేవిధంగా బీసీ సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నారు, జాతీయ బీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో కాబట్టి ఈ నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంది. సో చాలా రోజుల నుంచి ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఆర్ కృష్ణయ్య ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారో ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారంటూ బీజేపీ నుంచి రాజ్యసభ ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. సో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్ గా రేపు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరోపక్క హర్యానా నుంచి రేఖా శర్మ పోటీలో ఉన్నారు. మరోపక్క ఒడిశాలో అయితే సుజిత్ కుమార్ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. సో ఓవరాల్ గా మొన్న రీసెంట్ గా ప్రభుత్వం మారిన తర్వాత 3-4 స్థానాల్లో వైఎస్ఆర్కి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడం, సో అవన్నీ ఖాళీ అవడంతో ఈ రాజ్యసభ ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. సో రేపు చివరి తేదీ. సో రేపు మధ్యాహ్నం తర్వాత ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అశోక్, మనం చూసుకోవచ్చు. మరి రేపటితో గడువు మిగిలినతో వారంతా రేపు నామినేషన్ దాఖలు చేయనట్టుగా తెలుస్తుంది. ఎన్ని గంటల వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు, ఏమైనా సమాచారం ఉందా? రేపు సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉంటుంది కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నామినేషన్ సంబంధించిన సెట్స్ అదేవిధంగా వాటిని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో రేపు ఖచ్చితంగా ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అశోక్.